సో ఏంది మీ ఇంటి సైడ్ నీళ్ళ కష్టాలు ఉన్నాయంట, ఇబ్బంది ఉందా, ప్రాబ్లం? అవును మేడం, అసలు నీళ్ళే దొరకడం లేదు. ఒక గంట సేపు వదులుతున్నారు, అది కూడా కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు మేడం. ఒక గంట సేపు వదులుతున్నారు, ఇంకా బంద్ చేస్తున్నారు, అది కూడా డే బై డే వదులుతున్నారు. మాకైతే రోజు నీళ్ళు వదలాలి మేడం. మీ మమ్మీ డాడీ అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు, పనులకు పోతారా బయటికి? స్కూల్ పోతాను, ఇప్పుడు స్కూల్ పో. మరి ఎట్లా నాన్న, అంటే నీళ్ళ కష్టాలు ఉన్నాయి అంటున్నావు, సో నీళ్ళకి సంబంధించిన డిపెండెన్సీ పనులు చాలా ఉంటాయి కదా మనకి, మరి డైలీ స్నానాలు కూడా చేయాల్సి వస్తుంది. చేస్తున్నారా, సరిపోతున్నాయా, సరిపోవట్లేదా? సరిపడంలే మేడం, ట్యూషన్కి పోవాలన్నా కూడా నీళ్ళు కావాలిగా మేడం. ఒక్కొక్కసారి నీళ్ళు పోసుకోకుండా వెళ్ళిపోతాం మేడం, అసలు నీళ్ళు సరిపడంలే మేడం. బయటకు పోవాలంటే గంజాయి వాళ్ళు రాళ్ళేస్తున్నారు మేడం, వీనికి కొట్టడానికి వస్తున్నారు ఇక్కడ. అసలు పోలీసు వాళ్ళే రావడంలే మేడం ఇక్కడ ఇటు సైడు. నీళ్ళు అయితే చాలా కష్టంగా ఉన్నాయి. ఒకవేళ వాన పడితే ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి, అంతా గలీజ్ గలీజ్ అవుతుంది మేడం ఇళ్ళల్లో అంతా. నీళ్ళు అయితే రావడం లేదు, తాగడానికి కూడా సరిపోవడం లేదు. బయటికి నీళ్ళు పోసుకోవడానికి అన్నీ, తాగడానికి అన్నీ వాడుకోవాలి మేడం. బట్ అధికారులు మాత్రం, గెలిచినటువంటి అధికారులు అసలు రాష్ట్రంలో నీటి కష్టాలే లేవంటున్నారు. మరి నిజమేనా నువ్వు చెప్తున్న మాట అనేది నేను అడుగుతున్న ప్రశ్న? నిజమే మేడం, ఇక్కడైతే నీళ్ళు రావడం లేదు అస్సలు. వచ్చినా పంచుకోవాలి, ఇంకా దొరకవు అసలు, అడ్జస్ట్ అవ్వాలి. 2-3 బిందెలు వస్తాయి మేడం, మా ఏం సరిపోతే బయటకు నీళ్ళు పోసుకోవడానికి తాగడానికి, ఇంకా అయ్యే అడ్జస్ట్ చేసుకుంటాం మేడం.